తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలపరచాలనే లక్ష్యంతో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. అందులో భాగంగా తెలంగాణ మహిళలకు మరో శుభవార్త అందించబోతుంది ప్రభుత్వం. డిమార్ట్, రిలయన్స్ స్మార్ట్, బిగ్ బజార్ ఇలాంటి కార్పొరేట్ సూపర్ మార్కెట్లకు వెళ్తే కోట్ల రూపాయల బిజినెస్ కనిపిస్తుంది. కానీ త్వరలోనే తెలంగాణలో ఇలాంటి భారీ సూపర్ మార్కెట్లను కార్పొరేట్లు కాదు, మన ఊరి మన జిల్లా మహిళా సంఘాల మహిళలే నడపబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఏంటి ఈ మహిళా శక్తి సూపర్ బజార్ల కథ? మహిళల లైఫ్ దీనివల్ల ఎలా మారబోతుంది? మహిళల ఆర్థిక సాధికారిత కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలను కేవలం అప్పులు తీసుకునే స్థాయి నుంచి కోట్లు సంపాదించే వ్యాపారవేత్తలుగా మార్చడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. దీనికోసం మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఇది నార్మల్ కిరాణా షాప్ లాంటిది కాదు బాసు, పక్కా కార్పొరేట్ స్టైల్లో డీమార్ట్ లాంటి ఆధునిక రిటైల్ మోడల్లో నడుస్తోంది. తొలి దశలో రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో వీటిని స్థాపించనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ మరియు సంగారెడ్డి జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున ఈ సూపర్ బజార్లు రాబోతున్నాయి. మరి ఇంత పెద్ద సూపర్ మార్కెట్లు పెట్టాలంటే స్థలం కావాలి కదా. అందుకే పేరింటి నిర్మూలన సంస్థ CEO దివ్య దేవరాజన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో దీనిపైన క్లారిటీ ఇచ్చారు. ఒక్కో సూపర్ బజార్ నిర్మాణానికి సుమారు 5,000 గజాల స్థలం అవసరమని అంచనా వేశారు. జనాభా సాంద్రత ఎక్కువగా ఉండి వ్యాపారానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వ భూములను వెంటనే సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళాయి. అంటే అతి త్వరలోనే ఈ బిల్డింగ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాబోతుందన్నమాట.